లండన్ వెళ్ళినప్పుడు మేమైతే చాలా ప్లేసెస్ విజిట్ చేసామన్నమాట. అప్పుడు అక్కడ ఏమేం ప్లేసెస్ చూసాం ఏంటన్నది ఆల్రెడీ నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే రైల్ మ్యూజియం లండన్ ఐ దగ్గరికి అయితే వెళ్ళాము. సో ఫుల్ వీడియోలో అయితే తప్పకుండా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Kritika Paresh Dubai Vlogs. ఐదో లుక్. సో మేమందరం కూడా లండన్ ఐ దగ్గరికి అలాగే రైల్ మ్యూజియంకి ఒకేసారి వెళ్ళామన్నమాట. ఒకరోజే వెళ్ళాము. అక్కడికైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. లండన్ వచ్చేసి మేము డిసెంబర్ వింటర్ టైంలో అయితే వెళ్ళాము. బాబోయ్, చాలా చాలా కూలింగ్గా అయితే ఉన్నది. వింటర్ టైంలో చల్లగా ఉన్నది. దుబాయ్ వచ్చేసి చాలా చాలా వేడిగా ఉంటుంది. లండన్ వచ్చేసి చాలా చాలా చల్లగా ఉంటుంది. క్వైట్ ఆపోజిట్ మాత్రం రెండు కూడాని. సో ఇక్కడ మేమైతే పోస్టల్ మ్యూజియంకి రీచ్ అయిపోయాము. ఇదే మనకి మెయిల్ రైల్. మేము వెళ్ళిన రోజు అయితే చాలా చాలా చల్లగాలి అయితే వేసేసింది. Bobby, look here, Bobby. Afzal. Okay. Hi. Ask all passengers to remain seated for the duration of the ride and not to lean on the sides of the train, as this makes to Mail Rail. You're about to explore some of London's hidden underground coastal railway. I'm Andy, your guide today, and I'm joined by Ray Middlesworth. Hi, Ray. Hi. I worked here as an engineer for 27 years, keeping the trains running. Not just any old trains. This unique narrow gauge rail. But do not lean to it. Not people. So if you're feeling a little cramped, that's why. And although we have a driver today, between main railway stations and sorting offices, much faster than along the congested streets above our heads. And it's amazing to think construction of the rail. ఈ మెయిల్ రైల్ వచ్చేసి జర్నీ మాట. మనకి స్పెషల్లీ మేడ్ ట్రైన్ త్రూ ద ఒరిజినల్ టనల్స్ అండ్ స్టేషన్ ప్లాట్ఫామ్స్ అండర్ మౌంట్ ప్లెజెంట్. ఈ మెయిల్ రైడ్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 15 మినిట్స్ అయితే ఉంటుంది. ఈ మెయిల్ రైడ్లో వచ్చి మనకి డార్క్నెస్ కనిపిస్తుంది, లౌడ్ నాయిసెస్ ఉంటాయి, అలాగే ఫ్లాషింగ్ లైట్స్ కూడా ఉంటాయి అన్నమాట మనకి. ఈ పోస్టల్ మ్యూజియం వచ్చేసి మనకి స్టోరీ ఆఫ్ పోస్టల్ కమ్యూనికేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ గ్లోబల్ సొసైటీ. మెయిల్ రైల్ అన్నది వచ్చేసి మనకి పోస్టల్ మ్యూజియంలో ఉంటుంది. అసలు ఈ మెయిల్ రైల్ అన్నది ఏంటంటే, మెయిల్ రైల్ ఈజ్ ఎ స్మాల్ ట్రైన్ విచ్ రన్స్ అండర్ గ్రౌండ్, ఇనిషియల్లీ డిజైన్ టు ట్రాన్స్పోర్ట్ మెయిల్స్. Down memory lane through the many decades of mail rail. To Whitechapel. ఈ మెయిల్ రైల్లో మనం వెళ్తున్నప్పుడు ఆడియో విజువల్ షోస్ ఉంటాయి అన్నమాట. మనకి థిరిటికల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. మనకి పాస్ట్ ఇయర్స్లో లండన్ ఎలా ఉన్నది ఏంటి అన్నది మనకి అక్కడ ఆడియో విజువల్స్లో చూపిస్తూ ఉంటారు స్క్రీన్ మీద. We seem to get ourselves in the news a lot in the 90s. It didn't hurt that Bruce Willis made a film down here called Hudson Hawk. In the 80s, we had our 60th anniversary. Along with that, we had a new brand and finally some new trains. I'll tell you two things that sum up the 70s. Postcodes made life a lot easier, and strikes made life not so easy. The swinging 60s. Those World Cup stamps sold out after England won. It was bombed several times. This station suffered the most damage when it was hit in 1943. Amazingly, the railway was back up and running the very next day. That reflected how vital the railway had been. Trainloads of mail arrived at every station, every few minutes.
with less than 60 seconds to unload and reload. Let's follow a few of those letters. This is the Colonel. He's writing to the BBC. This is Kathleen. She's keeping in touch with her sweetheart in the Navy. And this ఈ రైలే మనం ఎక్కింది. సో వన్స్ మన జర్నీ అంతా అయిపోయాక లోపల మనకి ఎగ్జిబిషన్లా ఉంటుంది, అదంతా చూడొచ్చు. పాస్ట్లో ఎలా ఉండేది ఏంటి అని చెప్పేసి మొత్తం అక్కడ అంతా విజువలైజేషన్ చూసాం కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. లండన్ బస్సు, లండన్ బ్రిడ్జ్ ఇవన్నీ ఉంటాయి. మెయిల్ రైల్ ఎగ్జిబిషన్ అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. రైల్ మ్యూజియంలో మనకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. ఇంటరాక్ట్ అవడానికి పెద్దవాళ్ళు పిల్లలు కూడా చాలా చక్కగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మా ఆయన అయితే తెగ తిప్పేశారు వీళ్ళు, చూసారు కదా. అలాగే లక్కీ బాబు, కృతిక కూడా తెగ ఎక్స్ప్లోర్ అయితే చేశారు. లక్కీ బాబు మామూలుగానే బస్సులు, కార్లు ఇవన్నీ చూస్తే చాలా ఎగ్జైట్ అయిపోతాడు. ఇక్కడ మరి ట్రైన్ దగ్గర గేమ్స్ అయ్యి కనిపిస్తున్నప్పుడు వాటిని కూడా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేశాడు. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారు కదా, అది వచ్చేసి డీకన్స్ట్రక్టెడ్ ఇంజిన్ అంట. ఇవన్నీ కూడా డ్రెస్సెస్ మాట. పోస్ట్ ఆఫీస్ వర్కర్స్ వర్క్ చేసేవారు కదా అప్పుడు మనకి రైల్ మ్యూజియంలో, ఇవన్నీ వాళ్ళ డ్రెస్సెస్. ఇక్కడ ఇది కనిపిస్తుంది చూసారు కదా, ఇది వచ్చేసి అక్కడ ఆ ఫ్లోర్ అన్నది మూవ్ అవుతూ ఉన్నదన్నమాట. అది మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనకి చూడండి భోగికి మధ్యలో అలా మూవ్ అవుతుంది చూసారా, అలా మూవ్ అవుతున్నట్టుగా అయితే అనిపించింది. పజిల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఆ పజిల్స్ అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు మనకి కుదిరితే, ఇష్టం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే. ఇలా చిన్నపిల్లలందరూ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఎలాగో ఇక్కడ లక్కీ బాబు అయితే తెగ తిరిగేసి ఎంజాయ్ అయితే చేశాడు. Mail rails was designed to transport mails quickly across congested London. పోస్టల్ మ్యూజియం దగ్గర అయిపోయాక మేమైతే లండన్ ఐ దగ్గరికి వెళ్ళాము. లండన్ ఐ లండన్ ఐ లండన్ ఐ ఐజో లుక్ 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 ఐజో స్మైల్. Cute. లండన్ ఐ దగ్గరికి అయితే వచ్చేసాం. చలి అయితే మామూలుగా లేదు, చాలా చలేసేస్తుంది. లండన్ ఐ ఫ్యాక్ట్స్ ఏంటంటే మనకి 4th లార్జెస్ట్ ఫెర్రీస్ వీల్ ఇన్ ద వరల్డ్ అంట. అట్రాక్షన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ టూరిస్ట్. లండన్ అయ్యి పెర్ రివల్యూషన్ వచ్చేసి మనకి 800 పీపుల్ని హోల్డ్ చేస్తుందంట. అంటే మనకి ఇది ఈక్వల్ టు ద కెపాసిటీ ఆఫ్ 11 రెడ్ డబల్ డక్కర్ బస్సెస్ ఇన్ లండన్. అంటే మనకి విత్ ఎ మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ 25 పీపుల్ పెర్ పాడ్ అంట. ద లండన్ ఐ ఈజ్ ఏ
ట్రూలీ ఏ గ్రేట్ వే టు సీ ద సిటీ. మనం ఒకసారి ఆ లండన్ ఐ ఎక్కేసామంటే సిటీ మొత్తం మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే కనపడుతుంది. కాకపోతే అంత పెద్ద హైట్ లండన్ ఐ ఎక్కాలంటే నాకు చాలా చాలా భయం. మేమైతే అక్కడ లండన్ ఐ దగ్గర ఉన్న యాచ్ దగ్గర అయితే వెళ్ళి యాచ్ అయితే ఎక్కాము. క్రూజ్ ఉంటుంది కదా, రివర్ క్రూజ్, ఆ లండన్ ఐ రివర్ క్రూజ్ అయితే ఎక్కాము. From London. No, look at those smiling faces. Definitely not from around here. If you help with anything, just come speak to either one of us, and we'll do our best to help you out. Okay, let's go on with the tour. Let's start with this very grand building to our right, the New Palace of Westminster, more commonly known as our Houses of Parliament. It's the centre of UK government. In fact, you might be able to find a few of our politicians. ద లండన్ ఐ రివర్ క్రూజ్ వచ్చేసి మనకి 40 minutes సైట్ సీయింగ్ ఉంటుందన్నమాట అలాంగ్ ద రివర్ థేమ్స్. మనకి ఈ లండన్ ఐలో రివర్ క్రూజ్ ఎక్కినప్పుడు మామూలుగా మనకి ఒక గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఏంటి అన్నది. సో అలాగా మనకి గైడ్ అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది అంతా కూడా బిగ్ బెన్. ఈ లండన్ ఐ క్రూజ్లో మనం వెళ్ళినప్పుడు మనకి హౌస్ ఆఫ్ పార్లమెంట్, టవర్ ఆఫ్ లండన్, టవర్ బ్రిడ్జ్ ఇవన్నీ కనిపిస్తాయి. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ద లండన్ ఐ పేరు దగ్గరికి అయితే రిటర్న్ బ్యాక్ అయిపోతాము. ఆల్రెడీ నేను మన ఛానల్లో లండన్లో మేడం తుసాద్స్ వీడియో ఉంటుంది కదా, సో వ్యాక్స్ స్టాచ్యూస్ వీడియో, ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడండి. మొత్తం అన్ని సెలబ్రిటీస్ అయితే వ్యాక్స్ స్టాచ్యూస్ ఉంటాయి. అలాగే నేను లండన్ బ్రిడ్జ్, టవర్ బ్రిడ్జ్ వీడియో కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లో. This area to our right of all these white lights is our South Bank. Now, the South Bank Centre had its origins in the Festival of Britain of 1951, which was intended to be a tonic to the nation after World War II. The main building that stands from that festival is the Royal Festival Hall. Huge concert venue there. టవర్ బ్రిడ్జ్ వచ్చేసి మనకి అంటే మనమైతే లండన్ బ్రిడ్జ్ అంటాం కదా, లండన్ బ్రిడ్జ్ వచ్చి మనకి ఎప్పుడైతే ఓపెన్ అవుతుందంటే పెద్ద పెద్ద షిప్స్ వెళ్ళినప్పుడు మాత్రమే ఆ బ్రిడ్జ్ అన్నది ఓపెన్ అవుతుంది. చిన్న చిన్న వెళ్ళినప్పుడు అయితే ఓపెన్ అవుతుందన్నమాట. Take a look to your left and right. You'll see these mysterious red columns. Why are they there, Jordan? What is their purpose, I hear you all cry. Well, I'll let you ponder on that, and I shall reveal all on our return journey. So, looking back to St Paul's Cathedral, you'll notice that there is no Globe. Directly opposite St Paul's Cathedral to our Globe Theatre, or a reconstruction of it. In 1970, American director Sam Wanamaker came to England hoping to find it by hand, and that's the only thatched roof you'll see in London too. The original somewhere where the citizens of London could go up and watch their city regrow around them. You can still go up the monument today. It's got 311 steps. There is no lift, but directly behind us, we just went underneath it. Yep, that rather dull concrete, but in the music video, she's twerking away on Tower Bridge. Nice one, Fergie. The next thing I want to point out is a little hard to see right now as it's currently in camouflage, but if you look very closely to our right, you may be able to see an 11,500 ton battle cruiser. HMS Belfast played a really significant part during World War II. It assisted in sinking the German battleship the Scharnhorst, and it was one of the first ships to fire at the D-Day landings. The guns at the front can fire a distance of 12 miles, and they keep those guns permanently positioned today to score. In its opening year, these bascules would have opened around 6,000 times within the 1 year alone. They open less frequently nowadays, maybe once or twice a day if you're lucky. However, any boat that is tall enough, as long as they give 24 hours notice, the bridge will always open for them. There is an old sailor's legend which claims if you wave to the people on the bridge and get a wave back, you'll earn 5 years good luck for the entire boat. So everyone cheer and wave as we pass through, have their attention and some good luck. Hello, people tell a bridge to us a wave. Hello. There we go, lovely stuff. There we go, I think we've got some waves back. And that is a real Edwardian legend. చూడండి లండన్ ఐ క్రూజ్ అన్నది టవర్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చింది.
సో చాలా బాగుంటుందన్నమాట. మనకి వ్యూ అన్నది బ్యూటిఫుల్ నైట్ వ్యూ అన్నది మాత్రం చాలా చాలా బాగుంది. సో చూసారు కదా, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీరు ఇంకా దుబాయ్ వీడియోస్ అయినా చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ లైక్స్, మీకు ఏమనిపించింది ఏంటి అనేది అయితే కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ ద lastminute.com లండన్. ఐ హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. లాస్ట్ వరకు మన వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.